పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుంది కేంద్రం. సుమారు 6000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నారు. దేశంలోకి చొరబడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని వెలుపలకు పంపించే దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది. బీఎస్ఎఫ్ ఏర్పడి 60 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పాక్ బంగ్లా సరిహద్దులను అభేద్యంగా మారుస్తామని, బలమైన భద్రతా గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని, స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికత, డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాలు సహాయపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అంతటా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ బోర్డర్ అనేది ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి దేశం సరిహద్దులను భద్రపరచడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన ఒక అధునాతన వ్యవస్థ. సాంప్రదాయకమైన కాంక్రీట్ గోడలు, ముళ్ల కంచెలకు భిన్నంగా ఇది డిజిటల్ అదృశ్య భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భూమిలో అమర్చే వైబ్రేషన్ సెన్సార్లు సరిహద్దు దాటడానికి ప్రయత్నించే వారి అడుగు జాడలను గుర్తిస్తాయి. రాడార్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు రాత్రి వేళల్లో కూడా కదలికలను ట్రాక్ చేస్తాయి. డ్రోన్లు సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచుతాయి. మనుషులు చేరుకోలేని పర్వతాలు, అడవి ప్రాంతాలను ఇవి సులభంగా పర్యవేక్షిస్తాయి. ఏఐ, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ పసిగట్టడానికి ఏఐని వాడతారు. ఇది మనుషులకు, జంతువులకు ఉన్న తేడాను గుర్తించి చొరబాటుదారులు ఉన్నప్పుడు మాత్రమే అలర్ట్ చేస్తుంది. బయోమెట్రిక్ సిస్టమ్స్ ఉపయోగించి అధికారిక సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రయాణికుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ద్వారా వేగంగా, ఖచ్చితంగా తనిఖీలు నిర్వహిస్తారు. స్మార్ట్ బోర్డర్ వల్ల నిరంతరం నిఘా ఉంటుంది. వాతావరణం ఎలా ఉన్నా ఈ వ్యవస్థలు అలసిపోకుండా పనిచేస్తాయి. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సైనికులు స్వయంగా కాపలా కాయాల్సిన అవసరం తగ్గుతుంది. సాంకేతికత ఇచ్చే సమాచారంతో ఖచ్చితమైన వ్యూహంతో ముందుకు వెళ్లొచ్చు. స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాదుల చొరబాటును ముందే గుర్తించి అడ్డుకోవచ్చు. నదులు, చిత్తడి నేలలు ఉన్న చోట కంచె వేయడం సాధ్యం కాదు కాబట్టి అక్కడ లేజర్ గోడలు, టెక్నాలజీ ఆధారిత నిఘాను వాడుతున్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని కేంద్రం అంటోంది. అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు, సరిహద్దులను పూర్తిగా మూసివేసేందుకు ఈ ఏడాది స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశ అంతర్జాతీయ సరిహద్దుల్లో 6000 కిలోమీటర్ల మేర అభేద్యమైన భద్రతా గ్రిడ్ ను ఏర్పాటు చేస్తారు. ये 6000 किलोमीटर लंबी सीमा पर एक समान स्मार्ट बॉर्डर बनाने में तकनीकी सहायता भारत सरकार करेगी. भारत सरकार का गृह मंत्रालय करेगा. कई सालों से किए ये सारों का संकलन करते हुए एक मजबूत सुरक्षा ग्रिड बनाने के लिए हम आगे बढ़ रहे हैं. आने वाले 1 साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है.